బ్రో దురంధర్ 2 ఎలా ఉంది? అన్న ఒకటే చెప్తున్నా, దురంధర్ 2 ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మాత్రం ఇరగదీసింది సార్. నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆల్రెడీ మన హిందీ భాష నుంచి తెలుగు డబ్బింగ్ చేసారు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్స్ చాలా మంది ఆయనకి, అందుకే ఇక్కడ తెలుగులో రిలీజ్ చేసారు. ఈ సినిమా దురంధర్ 2 ఎమోషన్ కానీ యాక్టింగ్ కానీ అన్నీ బాగా చేసిండు హీరో గారు. ప్రతి ఒక్క సీన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇది ఒక మంచి సెన్సేషన్ అని చెప్పొచ్చు డైరెక్టర్ కెరియర్లో. ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ. అంటే స్పై సినిమా కదా బ్రో, ఆల్రెడీ చూసాను దురంధర్. మనం నేచురాలిటీ ఇందులో కూడా ఉంది, దురంధర్ లో ఉన్న ఉంది ఉంది అదే మొత్తం డిఫరెంట్ ఉంది. మనం ఎంత అనుకుంటామో దానికంటే డిఫరెంట్ ఉంటుంది సినిమా. మనం ఊహించుకున్న దానికి ఎక్కువ ఉంటుంది సినిమా. చూస్తుంటే మాత్రం మనం ఎంత ఊహించుకున్నా దానికంటే డబ్బులు ఉంటుంది సినిమా. ఇది మాత్రం దురంధర్ 2 మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్. 2 అదిరిపోయింది అసలు. ఒక స్పై సినిమా ఎలా అయితే ఉంటుందో అలా చేసి చూపించాడు. సో పుష్ప 2 రికార్డులు కూడా ఈ దురంధర్ లేపేసింది 1 వీక్ లో చాలా బాగుంది. అసలు ఎలాంటి బికినీ సీన్స్, చెడ్డీ సీన్స్ కానీ లేకుండా క్లీన్ గా ఆ నోట్ల రద్దు మనకు తెలుసు కదా, నరేంద్ర మోడీ చేశారు. అది కూడా ఈ సినిమాలో ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని క్లారిటీగా చూపించాడు. సో ఓవరాల్ గా చాలా బాగుంది. రణవీర్ సింగ్ అయితే ఒక మేకపోతు ఎలా ఉంటుందో అలా చూపించారు. సో నాకైతే మంచి డైనోసార్ బిర్యానీ తిన్నట్టుంది దురంధర్ 2. యాక్షన్ ఎలా అనిపించింది? మా నోడు తెలిసిందేగా, నరకడం, కత్తితో కొయ్యడం, అసలు అదిరిపోయింది. న్యాచురల్ గా తీసాడు. సో మన ఆర్మీ గురించి, తను జైల్లో ఉండే సీన్స్, యంగ్ గెటప్ సీన్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది, సూపర్ తీసారు. ఆస్కార్ వస్తుంది అంటారు దీనికి? నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది మన రణవీర్ సింగ్ కి. సో డైరెక్టర్ పేరు తెలియదు కానీ పుష్ప 2 రికార్డులు కూడా దురంధర్ 2 1 వీక్ లో దాన్ని దాటి ముందుకెళ్ళింది. సో చాలా బాగుంది.